అసలు ఈ సందులోంచి ఇవ్వండి ఇలా మాట్లాడుతున్నా కదా, వెనకే ఉండేదన్నమాట బిల్డింగ్. ఎందుకంటే మొత్తం అంతా ఫుడ్ తెచ్చి లోడ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అంతా ఇంకా ఫ్రీగా సర్వ్ చేస్తున్నారు ఫుడ్. ఇదిగోండి పడిపోయిన బిల్డింగ్ అదే. ఇంకా అంతా తవ్వకాలు జరుగుతున్నాయి అనమాట. లోపల ఎవరెవరు ఉన్నారో అందరిని ఎత్తుతున్నారు. ఇవన్నీ ఫుడ్ ప్యాకెట్స్ పంచుతున్నారు దారిలో వెళ్ళిన అందరికీ. చూడండి ఎంతమంది టీం కష్టపడుతున్నారు. గ్లాసులు కానీ అసలు ఎక్కడ ఇంత పెసరు కూడా కనిపించట్లేదు. థ్యాంక్ యూ కా. ఇక్కడ మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేశారు. ఓన్లీ పోలీస్ వ్యాన్లు అంబులెన్స్లు తప్ప ఇంకేవి వెళ్ళవట్లేదు. ఇంకొన్ని పోలీసులు తాయి పోలీసులు పాపం మీదగా కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉన్నోళ్ళు అందులో చిక్కుబడిపోయారు అనమాట చాలా మంది. పురుగులు చేతితో తీసి అమ్ముతున్నారు. ఇంకా అలాగా రోజంతా కారులోనే డ్రైవింగ్ అయిపోతుంది ఫుల్ గా, అటు ఇటు తిరగడం గానీ. ఇప్పుడు ఏంటంటే మనకి ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి ఇల్లు చూడడానికి అని చెప్పి బ్యాంకాక్ సిటీలోకి వెళ్తున్నాము. అండ్ చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఏం పెడతారంటే అక్క ఇలా భూకంపం తర్వాత అసలు బ్యాంకాక్ సిటీ ఎలా ఉంది పరిస్థితి, అక్కడ పీపుల్ అసలు ఎలా తిరుగుతున్నారు, బయట అంతా ఓకేనా అని చెప్పి అడుగుతున్నారు కదా. సో ఇప్పుడు సిటీలోకే వెళ్తున్నా అనమాట. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండదు అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. చూపించడానికి ట్రై చేస్తాను వీలైతే అది కూడా. ఎందుకంటే కార్స్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం అవ్వదు అనమాట. వీలైనంత మాత్రం ట్రై చేస్తాను. చూడండి అందరూ లగేజ్లు ఆ కార్ చూడండి ఫుల్ గా పైన లోడ్. మరి ఎటు వెళ్ళిపోతున్నారు అందరూ ఇలాగే లగేజ్లు పెట్టుకొని కారులో తిరుగుతున్నట్టున్నారు చెప్పాలంటే. రోడ్డు ఆ రోజు అదిరింది మామూలు కాదు. రోడ్డు మీద ఉన్న కార్లన్నీ ఫుల్ కదిలిసాయి అటు ఇటును. ఎక్కడ కానీ అంతలాగా క్రాక్స్ కనిపించట్లేదు రోడ్స్ మీద. చాలా స్ట్రాంగ్ రోడ్స్. అలాగా నిమిషం పాటు ఒక్కలాగే ఆగకుండా అదిరింది భూమి. రామ 8 బ్రిడ్జ్ ఎక్కబోతున్నాము. ఏటో మామూలుగా అయితే అసలు బ్రిడ్జ్ ఎక్కాలంటేనే భయం వేస్తుంది అనమాట. కాకపోతే బ్రిడ్జ్ ఎక్కకుండా అయితే అసలు మనం అటు ఇటు తిరగలేము. అంటే లోకల్లో అయితే పర్లేదు కానీ కింద నుంచి తిరిగేచ్చు. కానీ మనం ఇప్పుడు ఏంటంటే బ్యాంకాక్ సిటీకి అవుట్స్కట్స్ లో ఉంటున్నాం కాబట్టి సిటీలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బ్రిడ్జ్ ఎక్కాల్సి వస్తుంది. చూడండి ఎంత పాత బ్రిడ్జ్. ఇలాంటి బ్రిడ్జ్లు ఎక్కినప్పుడు మాత్రం గుండెల్లో గడగడలు ఆడుతుంది. అందుకే నెమ్మదిగా వెళ్తున్నాం అలాగా. ఈ బ్రిడ్జ్లు అటు ఇటు బ్రిడ్జ్ల మధ్యలో కూడా రాజుగారి విగ్రహాలు చూడండి ఎలా పెట్టారు ఆర్చిల్లాగా. భలే పెట్టారు కదండి. ఓ పెద్ద రాజుగారండి దండం పెట్టుకోవాలి. మహానుభావులు. ఇతనేమో చిన్న రాజుగారు. ఇప్పుడు మూవీ షూటింగ్ తీయాలంటే ఇలా బ్యాంకాక్ వచ్చేవారు అనమాట. ఇలాంటి బ్రిడ్జ్ల మీద షూట్ చేసేవారు సాంగ్స్ అవిని. ఇప్పుడు మరి పికర్ ఏమో ఎవరు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుట్టించాయి ఇక్కడ అపార్ట్మెంట్స్. బ్రిడ్జ్లు రాకూడదు అంటే తెగ వచ్చేస్తున్నాయి ఇలాగన. ఇదో బ్రిడ్జ్ అని సెకండ్ లైన్ లో వెళ్తాను పర్లేదు కదా. లెఫ్ట్ వచ్చిన లెఫ్ట్ తిరగాలి తర్వాత in 400 meters turn left. ఆల్మోస్ట్ వచ్చేసినట్టుంది. ఇది మాత్రం స్ట్రాంగ్ గా ఉంది కదా బ్రిడ్జ్. ఎక్కడ చెక్కు చెదరలేదు అలాగే ఉంది బ్రిడ్జ్ మాత్రం. ఎక్కడ ఏంటి అవలేదు. ఇక్కడ మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేశారు. ఓన్లీ పోలీస్ వ్యాన్లు అంబులెన్స్లు తప్ప ఇంకేవి వెళ్ళవట్లేదు. ఇంకొన్ని పోలీసులు తాయి పోలీసులు. ఆ ఇన్సిడెంట్ అక్కడే జరిగింది. దొరికేసారు నాన్న. మామూలుగా అందులో ఇరుక్కుపోయినా దొరికాను నాన్న. పర్లేదు అందరూ పిల్లలతో కొంచెం ఊపిరి పీల్చుకుంటూ బయటకు వస్తున్నారు అలాగా. బ్యాంకాక్ లో కొలాప్స్ అయింది అయితే ఒకటే ఒక బిల్డింగ్ అనమాట. మామూలుగా అక్కడ న్యూస్ ఛానల్స్ మన ఇండియన్ న్యూస్ ఛానల్స్ లో ఏం చూపిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇక్కడైతే మాత్రం ఓన్లీ ఒకే ఒక బిల్డింగ్ కొలాప్స్ అయ్యింది. ఆ బిల్డింగ్ ఇప్పుడు మనం దగ్గరలోనే ఉన్నాము. అటువైపు మరి ఎలా చేస్తారో లేదు తెలియదు. ఎందుకంటే దాని పోలీసులు చూసారు కదా 4 పక్కల బ్లాక్ చేశారనమాట. ఒకవేళ వీలైతే చూద్దాం ఎలా చేస్తారంటే. ఈ చాతుచక్ ఏరియా అని చెప్పి ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది అనమాట, వీకెండ్ మార్కెట్. ఆ ఏరియాలోనే బిల్డింగ్ కొలాప్స్ అయింది. కొంచెం అలా ముందుకెళ్ళాలి. అయితే ఈ ఏరియా ఒకప్పుడు అసలు ఎక్కడ ఖాళీ ఉండేది కాదనమాట. చాతుచక్ అని చాలా ఫేమస్. కానీ అసలు ఈరోజు చూడండి ఎంత ఖాళీగా ఉందో. మార్కెట్ అయితే ఓపెన్ చేశారు. యథావిధిగానే ఉంది మార్కెట్ చూస్తుంటే. కాకపోతే క్రౌడే లేదనమాట ఈ మార్కెట్. లేకపోతే చాలా ఇరుకిరుగ్గా ఉండేది. నడ్డానికి కూడా ఇబ్బంది ఉండేది. పురుగులు చేతితో తీసి అమ్ముతున్నారు. ఈ పెద్ద పురుగులు చిన్న పురుగులు బాబోయ్ అది చేతితో ఎలా ముట్టుకోవాలనిపిస్తుందో. ఇవి అసలు దేనికి అమ్ముతున్నారో తెలీదు. పెంచుకోవడానికో మరి తెలుకో. ఇది పెట్ మార్కెట్ అంటారు అనమాట. పెట్ మార్కెట్ అని రకరకాల ఫిష్లు అవి అమ్ముతారు ఇక్కడ. ఇదేదో వెరైటీగా ఉంది ఫిష్. నీళ్ళు చాలలేదు పాపం అడ్డగా పడుకొని ఇదేస్తుంది.
తేల్లో ఏటో ఎక్కడ పట్టిస్తారు కానీ ఇవి కూడా అమ్మేస్తున్నారు. క్రౌడ్ అయితే తగ్గిపోయింది బాగానా. పక్షులు నెమ్మదిగా ఒక్కొక్కటి సైడ్ చేసేస్తున్నాయి ఇక్కడ పురుగుల్ని. ఇదిగో ఫ్రెష్ గా దొరికాయి కదా, ఇంక సైడ్ చేసేస్తున్నాయి అనమాట. అలా నడుచుకోవడం ముందుకు వెళ్దాము లొకేషన్ దగ్గరికి. పోలీసు వాళ్ళు ఇక్కడే కొనుక్కొని తినేస్తున్నట్టు ఉన్నారు. ఇదిగోండి పడిపోయిన బిల్డింగ్ అదే. ఇంకా అంతా తవ్వకాలు జరుగుతున్నాయి అనమాట. లోపల ఎవరెవరు ఉన్నారో అందరిని ఎత్తుతున్నారు. ఇదిగోండి పాపమిలాగా కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉన్నోళ్ళు అందులో చిక్కుపడిపోయారు అనమాట చాలా మంది. ఇన్స్పెక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి అనమాట. ఆ కార్స్ ఇంకా తిరుగుతున్నాయి అనమాట అటు ఇటు. ఇగో నెమ్మదిగా మనం కూడా అలాగా రోడ్ క్రాస్ చేసుకుని వెళ్దాం అటుపక్క. ఈ తాయక్కని అడిగారు అనమాట ఎంతమంది లోపల చిక్కుపడిపోయారని చెప్పి. దాదాపు 34 ఫ్లోర్ల వరకు కట్టేశారు, కానీ ఇలా సడన్ గా జరుగుతుందని ఎవ్వరు ఊహించలేదు. అటువంటి అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, ఆల్రెడీ క్రెయిన్స్ ఉన్నాయి చాలా. ఆ బిల్డింగ్ లోకి ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అని చెప్పి 100కి పైగా ఎంతమందో వర్కర్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారట బిల్డింగ్ లో. చేస్తుండగానే అది కొలాప్స్ అయిపోయింది. అప్పటికి 18 మంది ఎంతమంది బయటకు వచ్చారట. ఈ ప్లేస్ అంతా చూస్తుంటే బుర్ర పాడైపోతుంది. బ్యాంకాక్ లో జరిగిన పెద్ద నష్టం ఏంటంటే ఇదే. పాపం పనికని వచ్చి అమాయక ప్రజలు ఇంకా అందులోనే ఉండిపోయారు అనమాట. బయటకు వచ్చేసిన బాగుంది వేరంగా. ఈ లైన్ అంతా మొత్తం అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి, ఎవరైనా దొరికితే వెంటనే సేవ్ చేయడానికి అని చెప్పి. ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఫుల్ గా ఫుడ్ స్టాల్స్ అన్ని పెట్టారు ఫ్రీగా, ఎవరు ఇబ్బంది పడకుండా. ఇవి మంచినీళ్ళు అనుకొని తాగేసాను, కానీ మంచినీళ్ళు కాదు ఏటో మరి పొకారీ స్వెట్ అంట. మొత్తం అంతా ఫుడ్ తెచ్చి లోడ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అంతా ఇంకా ఫ్రీగా సర్వ్ చేస్తున్నారు ఫుడ్. ఈ దారిలో వెళ్ళిన వాళ్ళందరికీ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట, పిలిచి మరీ ఇస్తున్నారు. ఇంకోటి ట్రక్ అంతా ఇంకా ఫుడ్ ప్యాకెట్స్ తో నింపేశారు. ఇవన్నీ ఫుడ్ ప్యాకెట్స్ పంచుతున్నారు దారిలో వెళ్ళిన వాళ్ళందరికీ. చూడండి ఎంతమంది టీం కష్టపడుతున్నారు. మొత్తం ట్రక్కులతోని మొత్తం ఈ రోడ్ అంతా వాటర్ బాటిల్ చూడండి నిండిపోయింది ఏకంగా. మరి సిలిండర్లు వంటలు అన్ని బయట పెట్టారనమాట, అందరికి వండి పెడుతున్నారు ఫ్రీగా. ఇక్కడ టెంట్లు వేసుకొని మరిని అక్కడైతే పెద్ద పెద్ద క్రేన్లు తవ్వుతున్నారు. ఇంకానా పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి అక్కడ నుండి. మొత్తం అసలు అందరికి అవసరమైన ఇవన్నీ పెట్టారనమాట దారిలో. అడిగి మరీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ కా. ఇంకా థాయ్ మిలిటరీ అంతా రంగంలో దిగింది. పగలు రాత్రి లేదు, ఇంకా అలాగే ఒకలాగే వర్క్ చేస్తున్నారట అందరూ. టీము మెడికల్ ఎమర్జెన్సీ టీము అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు ఏరియా అంతా అస్సలు ఖాళీ లేదు, ఫుల్ గా జనాలు అంటే జనాలు. అలాగా మొత్తం ఈ రోడ్ అంతా బ్లాక్ చేస్తారనమాట. చుట్టూ కంచులా కట్టేశారు ఈ సిల్వర్ రేకులతోని. అగోండి అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి, మొత్తం క్రెయిన్స్ అన్ని అక్కడే ఉన్నాయి. పోలీసులు అయితే అలా తిరుగుతూనే ఉన్నారు. అది జేజే మాల్, దాని ఎదురుగానమాట ఈ బిల్డింగ్. రీసెంట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ట్రక్కులు బయటకు రాగానే గేట్స్ క్లోజ్ చేస్తున్నారన్నమాట, ఎవరిని అలో చేయట్లేదు. అందరూ ఫుల్ గా బిజీగా తిరుగుతున్నారు. మొత్తం ఎందుకో ఈ రోడ్ అంతా తడుపుతారు అనుకుంటాను. ఇవి ట్యాంకర్స్ బయటకు వస్తున్నాయి నెమ్మదిగా. 2 రోజుల నుంచి ఒక్కలాగే కష్టపడుతున్నారు అందరూ. లోపల ఉన్న వాళ్ళని బయటకు తీయాలి అలాగేనా అనేసి. విపరీతమైన వేడిగా ఉంది. అసలు ఎంతలా ఇరిగి పడిపోయిందో కానీ మొత్తం చూడండి. ఆ గ్లాసులు కానీ అసలు ఎక్కడ ఎంత పెసరు కూడా కనిపించట్లేదు. చాలా పెద్ద బిల్డింగ్ అనమాట, చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు, ఎవరిని అసలు కదలనివ్వట్లేదు అటు ఇటును. న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ ఇచ్చారనమాట, ఎవరైనా ఇంతవరకు ఇది దాటి లోపలికి రాకూడదని చెప్పి. చక్కగా అసలు బిల్డింగ్ వర్క్స్ అక్కడ జరుగుతున్నాయి, వాళ్ళేమో ఇక్కడ నుండి అప్డేట్స్ ఇస్తున్నారనమాట. చూడండి గొడుగు వేసుకొని గొడుగు కింద మైక్ పెట్టుకొని మరి మాట్లాడుతున్నారు. ఏదో తీసేద్దాము చూసేద్దాము అని అయితే ఎవరు గోడలు దూకి వెళ్ళిపోవట్లేదు. చాలా డీసెంట్ గా వ్యవహరిస్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళందరూ. క్లీనింగ్స్ అవి జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకో ట్యాంకర్ లోడ్ అయింది కదా లోపలికి వెళ్తుంది. వీళ్ళు చూడండి న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళందరూ ఏంటో ఒక సిస్టమేటిక్ వే ఫాలో అవుతున్నారు అనమాట. ఎలా పడితే అలాగా జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి దూరిపోకుండా
అసలు ఆ క్రేన్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, చాలా పెద్ద ఉన్నాయి. మొత్తం లిఫ్ట్ చేస్తున్నాయి అనమాట వెయిట్స్ ని. అక్కడ అలాగా పడిపోయిందో లేదో ఇంకా జనాలందరూ ఇగోండి ఈ రోడ్ లోనే పరుగులు అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ చూపిస్తున్నాను కదా వీడియో. ఇగోండి ఆ రోడ్ లో అలా తిన్నగా పరుగులు అనమాట. ఫుల్ గా స్మోక్ అయితే ఎంత వరకు ఆ డస్ట్ చెలరేగిందంటే చాలా దూరం వరకు చెలరేగింది. ఇదిగోండి బిల్డింగ్ అక్కడ మొన్నటి వరకు అయితే అంత ఎత్తున ఉండేది అనమాట బిల్డింగ్. ఇదిగోండి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ఎక్కడికక్కడ అరేంజ్ చేశారు. మొత్తం అన్ని మెడికల్ క్యాంప్సే. అక్కడ బిల్డింగ్ అలా కూలిపోతే పరిగెత్తారు. ఇక్కడ ఉన్న జనాలు మామూలు కాదనమాట. ఇంకా పరుగులు అంటే పరుగులు లోపలికి. అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇక్కడ ఉంటేనే అసలు మామూలుగా వనకట్లేదు అనమాట. అంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఈ సందులోంచి ఇవ్వండి ఇలా మాట్లాడుతున్నాం కదా, ఆ వెనకే ఉండేదన్నమాట బిల్డింగ్. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇంకా ఈ ఉగాది సెలబ్రేషన్స్ కి రెడీ అవ్వడానికి ఏవో కొన్ని చెప్పారని చెప్పి షాపింగ్ వద్దాం అనుకున్నాం అనమాట. ఏదేవడో కాపాడారు నిజంగానా. ఆ రోజు ఏదో బతకం వేసి అలా ఉండిపోయాం ఇంట్లోని లక్కీగా. ఆ రోజు కానీ బయటకు వచ్చుంటే ఇంకా అంతే సంగతులు. ఎప్పుడైనా పిల్లలు సరదా పడతారని చెప్పి మార్కెట్కి తీసుకొచ్చింది వాళ్ళు అనమాట ఎప్పటికప్పుడు. ఇంకా కుందేళ్ళని ఇంకా కుక్క పిల్లలని బోల్డ్ అని అమ్ముతారు ఇక్కడ పెట్ మార్కెట్. వీళ్ళు దీనికి చూడండి ఏకంగా గౌన్ వేస్తారు. ముంగీసుల్లో ఉన్నాయి. ఈ భూకంపం కూడా సరిగ్గా మధ్యాహ్నం వచ్చింది. ఏ మిడ్ నైటో కానీ అలాంటి టైమ్స్లో వస్తే ఇంకా చాలా దారుణం అయిపోను. సరిగ్గా మధ్యాహ్నం భోజనం టైంకి రావడం. మా ఫ్రెండ్స్లో కొంతమంది అయితే ఇంకా చెయ్యి కడుక్కోకుండా పరిగెట్టారనమాట భోజనం దగ్గర నుండి. అలాగా అసలు మామూలుగా కాదు, హడలెత్తిపోయాము అందరూను. కొంచెం బ్లాక్స్గా పడిపోయి ఉంటే పోనీ క్రెయిన్స్ కన్నా ఈజీగా ఉండేదేమో పైకి తీయడానికి. కానీ 2 రోజుల నుంచి కానీ అసలు నాన్ స్టాప్ అలా కంటిన్యూస్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి అనమాట. ఇలా తవ్వుతూనే ఉన్నారు క్రెయిన్స్ తో. లోపల ఉన్న వాళ్ళని సేవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటున్నారు. మొత్తం వీటి నుంచి పడిపోయిన ఐరన్ ముక్కలు ఇవన్నీ అనమాట, స్టీల్ మెటీరియల్ అంతా తీసుకెళ్లి చెక్ చేస్తున్నారు అనమాట. చాలా మట్టుగా అయిపోయింది. కానీ 2026 కల్లా హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బిల్డింగ్ ఇది. కానీ ఇన్స్పెక్షన్లో ఏదైనా తేలాలి, చాలా గట్టి చర్యలే తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు మాత్రం. మాల్స్ అవన్నీ ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఇంకా అసలే మన ఇండియన్స్ ఇక్కడికి ట్రావెలింగ్ కన్నా వచ్చిన వాళ్ళు చాలా మంది ప్లేస్ విజిట్ చేస్తుంటారు. అక్కడక్కడ అలాగా స్ట్రీట్ ఫుడ్స్ అవి అమ్ముతున్నారు. దుంపలు ఇంకా ఏటివి జొన్నలు దుంపలు గుడ్లు అన్ని కలిపి కాల్చేస్తున్నారు బొగ్గుల మీద. ఆ భూకంపం వచ్చిన రోజే సాయంత్రం వరకు కొంచెం మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ఈ ఫుడ్ అలాంటివి దొరకలేదు కొన్ని ప్లేసెస్ లో. 7-Eleven అయితే ఏకంగా క్లోజ్ చేసి పారిపోయారు. ఇదిగో ఇప్పుడు చూపించాను కదా, అక్కడక్కడ పెడుతున్నారు అనమాట చిన్న స్ట్రీట్ ఫుడ్ బళ్ళు. ఇంకా ఇప్పటికైతే నెమ్మదిగా అన్ని ఓపెన్ చేస్తున్నారు. మన వాళ్ళందరూ చాలా మంది అడుగుతున్నారు, ఇలాగా మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేసి ఫుడ్కి ఏమైనా ఇబ్బందిగా ఉందా, అన్ని దొరుకుతున్నాయని అడుగుతున్నారు. ఫుడ్కి వాటికైతే అసలు ఎక్కడా లోట్లేదు ఇక్కడ. కాకపోతే ఇంకా కొంతమంది ఇప్పటికీ ఆ షాక్ లో ఉన్నారు. బట్ అది అందులోంచి బయటకు రావడానికి ఒక 10 రోజులు వారం రోజులు అలా టైం పడుతుంది అంటున్నారు. చాలా పెద్ద గండం నుంచి గట్టెక్కినట్టే మేము అందరం. కానీ అన్ని బిల్డింగ్స్ కాస్త ఊగినా కానీ క్రాక్స్ ఇచ్చి బాగానే ఉన్నాయి. కానీ ఒక్క బిల్డింగ్ ఇలా కూలిపోవడం అనేది చాలా బాధగా ఉంది. ఆ కన్స్ట్రక్షన్ లో వాడిన స్టీల్ ని ఏంటంటే రీసెంట్ గానే బ్యాన్ చేసిందంటే ఇక్కడ థాయ్ కంపెనీ 1 year ఎంత అవుతుందంట అది బ్యాన్ చేసి. సో ఆ కంపెనీ స్టీల్ ని ఆ బిల్డింగ్ లో వాడినట్టు తెలుస్తుంది. సో దానిలో బలం లేకపోవడమే ఆ బిల్డింగ్ కూలిపోయింది భూకంపానికి అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఆ బిల్డింగ్ కూలిపోయిన కాసేపటి తర్వాత ఎవరో నలుగురు సీక్రెట్ గా ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి ట్రై చేశారంట. వాళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. వాళ్ళు ఎవరైనా కానీ అంత బేగా వదిలే ప్రసక్తే లేదు. చాలా ఇదిగా ఫాలో అవుతారని. అది ఇంకా ఎన్నాళ్ళు అవుతుందో తెలీదు పూర్తిగా తవ్వడం. ఈ సందులో ట్రక్కులు వచ్చేస్తున్నాయి. నిన్నైతే మా ఆయన ఆఫీస్ బిల్డింగ్ కూడా సడన్ గా ఎవాక్యూట్ చేయించారంట ఎందుకో మరి. అప్పటికప్పుడు అందరినీ దిగిపోమని చెప్పారంట కిందకి. ఇంకా వీళ్ళకి 1 week వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. ఇంకా తర్వాత మరి ఏ అప్డేట్ ఇస్తారో మాత్రం తెలియదు, వెయిట్ చేస్తున్నాము. సో అంతవరకు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మేము ఇంకా ఎక్కడో దగ్గర స్టే చేస్తూ ఇల్లు ఎదుర్కొందాం అని అనుకుంటున్నాం అనమాట. మామూలుగా అయితే మొన్నటి వరకు మేము కూడా ఇలాగ అపార్ట్మెంట్స్లోనే ఇంకా ఒకళ్ళు ఇండియా వచ్చేసినా కానీ లేకపోతే ఇక్కడ ఉన్నా కానీ అపార్ట్మెంట్స్లోనే తీసుకుందామని ప్లాన్ చేసాం అనమాట. అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు ఆ థాటే ఇప్పుడు మాకు రావట్లేదు. అసలు అపార్ట్మెంట్ అని హై రైజ్ కాండోస్ అంటేనే అసలు బుర్ర అటు పక్క వెళ్ళట్లేదు. ఇంకా మొత్తం అంతా ఇండివిజువల్ హౌసెస్ మీద పడింది. మనకేంటంటే ఇండివిజువల్ హౌస్ కొనుక్కునేంత బడ్జెట్ అంటే చాలా ఎక్కువ కదా. సో దాని మీద స్పెండ్ చేసే కన్నా అపార్ట్మెంట్స్ అయితే కొంచెం మంచి ప్రైస్గా వస్తాయని చెప్పి ఇంకా అలా ఆలోచించేవాళ్ళం. బట్ ఇప్పుడైతే మొత్తం ఈ ఎఫెక్ట్ ఈ దారుణంలో మునిగి తేలిన తర్వాత మాత్రం ఆ ఆలోచనే లేదు అసలు మాకు.
ఇంత దారుణం చూసిన తర్వాత అయితే మాత్రం స్విమ్మింగ్ పూల్ నుండి అయితే వాటర్ అలల్లా బయటకు వచ్చాయి. ఆ టైంలో పూల్లో ఉన్న పరిస్థితి మరి చెప్పక్కర్లేదు. దాని పక్కన దగ్గరలో ఉన్న మాల్స్ మాత్రం చెక్ చెదరలేదు, రాయి ముక్కల్లో ఉన్నాయి అనమాట చక్కగాన. అసలు చాలా గట్టిగా ఉన్నాయి చెప్పాలంటే. అది ఒక్కటే ఎఫెక్ట్ అయింది ఈ ఏరియాలో మాత్రం. మొత్తం ఈ బిల్డింగ్స్ మధ్యలోంచి అయితే వెళ్తున్నాము. ఈ బిల్డింగ్స్ అన్ని అయితే చెక్ చదరలేదు. మేము 1.5 years బ్యాక్ అయితే ఇలాంటి బిల్డింగ్ లోనే ఉండేవాళ్ళం అనమాట, కరెక్ట్ గా సిటీ సెంటర్ లోని. ఆ బిల్డింగ్ వీటిలాగే ఇన్ఫినిటీ పూల్ అని చెప్పి కరెక్ట్ గా టాప్ లో ఉంటది అనమాట. పైన ఇంకా 40th floor లో ఉండేది స్విమ్మింగ్ పూల్. ఇంకా బిల్డింగ్ లూగేసరికి ఫుల్ గా పైనుంచి దారలే అనమాట, వాటర్ ఫాల్స్ లాగా. కానీ ఇంత పెద్ద ప్రమాదాన్ని కూడా తట్టుకొని నిలబడ్డాయంటే చాలా గ్రేట్ అసలు ఈ బిల్డింగ్స్ అన్ని. కానీ ఆ టైంలో మాత్రం అందరూ ఎన్ని ఫ్లోర్స్ అయినా కానీ పరుగుల మీద దిగారు అందరు కిందకి. ఈ బ్యాంకాక్ సిటీలోనే కొంచెం ఈ పెద్ద బిల్డింగ్స్ కాకుండా కొంచెం చిన్నవి ఏమైనా ఉంటాయేమో అని ఇంకా వెతుకులాట మొదలు పెట్టాము. చూడాలి మరి ఎక్కడ దొరుకుతుందో ఏటో. దొరికేదాకా మరి తప్పదు మరి.